నమస్కారం. నేను డాక్టర్ సౌజన్య. ఈరోజు అక్టోబర్ 16 వరల్డ్ అనెస్థీసియా డే సందర్భంగా ఆపరేషన్ థియేటర్లో ప్రతి సక్సెస్ఫుల్ ఆపరేషన్ వెనకాల ఉన్న అన్సంగ్ హీరోస్ అనెస్థీసియా డాక్టర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఒక 150-200 ఇయర్స్ క్రితం మనం కానీ చూసుకుంటే పేషెంట్కి ఆపరేషన్ ఎట్లా జరిగేదంటే పేషెంట్ నోట్లో గుడ్డలకు వచ్చి లేదంటే పేషెంట్ని ఒక 4-5 గట్టిగా పట్టుకొని సర్జరీ ఆపరేషన్ చేయడం. అంటే దీన్ని చాలా అనాగరికమైన చర్యగా పరిగణించేవాళ్ళు ఆ రోజుల్లో. బార్బారిజం, బుచ్చరీ అని. అంటే పేషెంట్స్ చాలా ప్రాణాలు కోల్పోయేవాళ్ళు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో. ఈరోజు మనం ఎంత పెద్ద ఆపరేషన్ నుంచి అయినా కానీ చాలా సేఫ్గా హాయిగా బయటపడుతున్నాము అని అంటే దీనికి కారణం ఎందరో మహానుభావులు చేసిన ప్రయోగాలు. వాళ్ళ మీద వాళ్ళు ప్రయోగాలు చేసుకొని త్యాగాలు చేసిన తర్వాత వచ్చిందే ఈరోజు మనం అనుభవించే ఈ సేఫ్, ఎఫెక్టివ్ అండ్ బ్యాలెన్స్డ్ అనెస్థీసియా, మోడర్న్ అనెస్థీసియా టెక్నిక్. సర్జన్తో కంటిన్యూస్ ఇంటరాక్షన్ ఉండడం వల్ల సర్జన్ ఎవరో మనకు బాగా తెలుసు, కానీ ఆ సర్జరీ జరిగే క్రూషియల్ టైంలో మనం సేఫ్గార్డ్ చేసే అనెస్థీసియా డాక్టర్ గురించి మనలో చాలామందికి ఇంకా తెలియదు. ఆగిపోయిన హార్ట్ని బీట్ చేయడం కానీ, బీట్ చేసే హార్ట్ని అవసరానికి స్టాప్ చేయడం కానీ, సిపిఆర్ చేసేటప్పుడు కార్డియాక్ అరెస్ట్లో మీకు ఊపిరి అందించడం, ఇంటిబేషన్ చేసి తర్వాత క్షణాల్లో డెసిషన్ తీసుకొని బ్లడ్ లాస్ అయ్యేటప్పుడు బ్లీడింగ్ అవ్వకుండా మిమ్మల్ని కాపాడడం, బ్రెయిన్ ఫంక్షన్ని కంటిన్యూస్గా మానిటర్ చేయడం, ఇవన్నీ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ని క్షణం మానిటర్ చేసి క్షణాల్లో డెసిషన్ తీసుకొని మిమ్మల్ని సేఫ్గా టేక్ ఆఫ్ అండ్ ల్యాండ్ చేసే మీ పైలట్టే మీ అనెస్థీసియా డాక్టర్. ఇట్లాంటి డాక్టర్కి ఈ ఒక్కరోజు మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం.